జగిత్యాల ఆర్టీఓ ఆఫీసులో ఆకస్మిక దాడులు చేశారు ఏసీబీ అధికారులు. 22,000 లంచం తీసుకుంటూ ఉండగా డీటీఓ బానోతు భద్రునాయక్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోరుట్ల జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఇక సరైన పత్రాలు లేవని శశిధర్ కి చెందిన జేసీబీని సీజ్ చేయడంతో పాటు అతని ఫోన్ తీసుకుని తిరిగి ఇవ్వడానికి 35,000 లంచం కావాలని డిమాండ్ చేశాడు డీటీఓ. దీంతో డ్రైవర్ అరవింద్ నుంచి 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా భద్రునాయక్ను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్. మన జగిత్యాల జిల్లాలో బానోతు భద్రునాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ ద్వారా బానోతు అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము. నిన్న వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీని ఆపుకొని దాన్ని ఇల్లీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి. దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ 2 మాత్రమే లేవు. వాటి కోసము సరే ఛాలెంజ్ చేయాలి కానీ దానికోసం 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 40,000 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి 35,000కి సెటిల్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000 13,000 మొన్న నైట్ ఏదైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బానోతు అరవింద్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ ఆఫ్ ది ఆర్టీఓ గారు బానోతు భద్రునాయక్ గారికి అతను 13,000 వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకొని వాళ్ళ 2 సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఈ మిగతా 22,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పారు. ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర 22,000 టింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్లో బానోతు భద్రునాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు. ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్ ఆ వెహికల్ అన్నీ మేము వాళ్ళకి ఇప్పించి కేసు చేసి ఈరోజు రిమాండ్. మెదక్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్లోని ఎస్టీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్టీ హాస్టల్లో ఆహార వస్తువుల నిల్వల వివరాలు, కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపులు, నిర్దేశిత వస్తువుల సరఫరాపై ఆరా తీశారు. హాస్టల్ అకౌంట్స్ వివరాలతో బిల్లులను పరిశీలించారు. హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. వన్యప్రాణులను సంహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వన్యప్రాణులను వేటాడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. వన్యప్రాణులను వేటాడే వారిపై ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 10 టీంలతో తనిఖీలు చేపట్టారు. ఒక డబుల్ బోర్ గన్, ఒక ఎయిర్ గన్, జింక కొమ్ములతో కూడిన తల, 2 జింక కొమ్ములు, కత్తులు, టార్చ్ లైట్లు, వేట సామాగ్రి, వైర్లు, బరిసెలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక వన్యప్రాణులను సంహరించే వేటగాళ్లపైన 4 కేసులు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ అఖిల్. మహబూబాబాద్ జిల్లాలో బోనాల పండుగ సందడి నెలకొంది. ముత్యాలమ్మకు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు తయారు చేసి నైవేద్యం సమర్పించారు. బోనాల పండుగతో ఆయా గ్రామ దేవతల ఆలయాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. గుడులను సుందరంగా అలంకరించి వేడుక చేసుకుంటున్నారు గ్రామస్తులు. అమ్మవార్లకు యాటపోతులు, కోళ్లను బలిస్తున్నారు. బోనాల పండుగతో తొర్రూరు, మహబూబాబాద్ పట్టణాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కలలు కన్న తెలంగాణ ఏర్పాటు కోసం అందరూ పాటుపడాలని అన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి. ఆయన ఆశయ సాధన కోసం యువత పాటుపడినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. జయశంకర్ 85వ జయంతి సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, హన్మకొండ కలెక్టర్ స్నేహ శేషబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజపాయ్ పాల్గొన్నారు. వరంగల్ కేయూలో చిత్రపటానికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి నివాళులర్పించారు. ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లలో అధికారులు తెలంగాణ జాతిపిత జయశంకర్ సేవలను యాది చేసుకున్నారు. తెలంగాణ కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్నే ధారపోసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అన్నారు ప్రొఫెసర్ నరసింహారెడ్డి. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచటం కోసం అందరూ పాటుపడాలన్నారు. ఆయన కలలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినప్పుడే ఘనమైన నివాళి అర్పించిన వారం అవుతామన్నారు. ఈరోజు మన జయశంకర్ గారిని స్మరించుకుంటున్నాము. మన నవనాడులలో ఉన్న తెలంగాణ ప్రతి ఒక్క పౌరుల్లో మన జయశంకర్ గారి చేసిన కృషి, ఆ ఫలితం మన అందరి బాడీలో ప్రవహిస్తుంది. అదే ధ్యేయంతో ఆయన కలలుగన్న తెలంగాణ మనకు కంటిన్యూ కావాలని, ఆ అభివృద్ధి కావాలని ఆశిస్తూ ఈరోజు మన కాకతీయలో ఉన్న ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఉద్యోగులందరూ ఆ ఆశయాలతో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. జయశంకర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణను తీసుకురావడంలో చాలా గొప్పది. ఆయన ఈ ఉద్యమానికి ఒక లైఫ్ టైం పనిచేసి మనం సాధించిన తెలంగాణను సంపూర్తిగా వచ్చే లోపలనే ఆయన చనిపోవడం ఒక దుఃఖమైన విషయం. ఈ సందర్భంగా ఆయన మెమోరియల్ లెక్చర్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ను స్ఫూర్తిగా తీసుకుని యువత పనిచేయాలన్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. డాక్టర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా 91వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. అందులో భాగంగానే వారి జన్మస్థలమైన వరంగల్ జిల్లాలో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, తన విద్యార్థి దశ నుండి తన జీవిత పర్యంతం తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తి. తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తిని ఏ రోజు ఆపకుండా, ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు బలంగా తీసుకొచ్చిన మహాశక్తివంతుడైన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. వారి ఆలోచనలు, వారి సిద్ధాంతాల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఇవాళ ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. తెలంగాణ జాతిపిత జయశంకర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు నేతలు. ఆయన ఆలోచనలు, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. పాటతోనే మాట్లాడిన నేత గద్దర్ అన్నారు రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య. ఈ పాటను తూటాలాగా పేల్చి ప్రభుత్వాలను కదిలించిన యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను హన్మకొండలో నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. కార్మికుల కోసం, పేద ప్రజల గొంతుకల గద్దర్ పోరాడారని అన్నారు నేతలు. గద్దర్ ఆశయాలు నేటి యువతరానికి ఆదర్శనీయమని అన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ అంతర్జాతీయ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, గద్దర్ గలం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, బీసీ సంఘం నాయకులు సాయిని నరేందర్, డాక్టర్ చింతం ప్రవీణ్లతో తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గద్దర్ దేశంలోని కళాకారులందరికీ సాహిత్యాన్ని అందించి స్వర్గస్థులయ్యారని అన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. అందుకే గద్దర్ జయంతిని ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డే వేడుకలుగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వటం కాదు, ప్రజా కళారూపాలు, సాంస్కృతిక జీవనం మీద సినిమాలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి అన్ని భాషల్లోకి అనువాదం చేయాలని కోరారు. ఆయన మొత్తం దేశానికి కళారూపాలకి, సాహిత్యానికి, నూతన కల్చర్కి, నూతన జీవన విధానికని ఉత్పత్తి కులాలతో ముడిపడ్డ చరిత్రను పాటల రూపంలో రాశాడు. గద్దరు పేరుతో ప్రభుత్వము గద్దర్ అవార్డు పెట్టింది. మేం భావించేది ఏంటి అంటే ఆయన రాసిన పాటలన్నిటికీ జీవం పోయడమే కాకుండా అటువంటి వాటి మీద సినిమాలు రావాలి. ప్రజా సాంస్కృతిక జీవన మార్పు కోసము సినిమాలు రావాలి. కార్మికుల ఆర్తనాదమే గద్దర్ అని కొనియాడారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. పాలకులు పరిశ్రమలు మూసివేస్తే ఆ పరిశ్రమలు తెరిపించాలని కార్మికులందరినీ ఏకం చేసి పోరాటాలు చేసిన ఘనత గద్దర్దే అన్నారు. గద్దర్ విగ్రహాలకు పోలీసులు, మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఇక్కడ అడుగడుగున విగ్రహాలు పెట్టాలి. మేము తీసుకొస్తున్న విగ్రహాలు పర్మిషన్ పోలీసు వాళ్ళు ఇవ్వాలి, లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి. అది ఇస్తలేరు. రెవెన్యూ వాళ్ళు అది ఇస్తలేరు. మేము అందుకనే ఎందుకు భయపడుతున్నారు? ఆ గవర్నమెంట్లు భయపడ్డాయి గద్దర్ అంటే, ఈ ప్రభుత్వాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి? అందుకని మేము ప్రభుత్వాలు గట్టిగా అడుగుతున్నాం. మీరు రుణం తీర్చుకోవాలంటే, మీరు గద్దర్ రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవాలంటే గద్దర్ పేరు శాశ్వతంగా ఉంటట్టు ఉండాలి. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళల విశ్వవిద్యాలయం ఉంది. తెలంగాణలో కూడా గద్దర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. గద్దర్ వర్ధంతి సభ సందర్భంగా కళాకారులు పాడిన పాటలతో సభ హోరెత్తిపోయింది. పాటను, గద్దర్ను వేరుగా ఊహించుకోలేమన్నారు నేతలు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలో బాత్రూం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 113 మంది విద్యార్థులు ఒకే బాత్రూమ్ ఉండగా అవస్థలు తప్పటం లేదు. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానికులు. మా దగ్గర వచ్చేది 5 మెంబర్స్ స్టాఫ్స్ ఉన్నాము. టోటల్ స్ట్రెంత్ 113. బాయ్స్ వచ్చేది 70, గర్ల్స్ వచ్చేసి 43 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్కి టాయిలెట్ ప్రొవైడింగ్ లేదు. ఒకటే ఉండడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గర్ల్స్ అంతా క్యూన్ కట్టడం వల్ల చాలా లేట్ అవుతుంది. బాయ్స్కి వచ్చేసి అయితే టాయిలెట్స్ లేవు. బయటకు వెళ్ళడం ద్వారా పిల్లలకు కొంచెం వాహనాలు రావడము అలాంటివి జరుగుతున్నాయి. వాష్రూమ్స్ ఓన్లీ గర్ల్స్కి 43 మెంబర్స్ ప్లస్ మేము స్టాఫ్ 5 మెంబర్స్ సార్. ఇంతమంది కలిసి ఒకటే టాయిలెట్ ఉంది. పిల్లలకు మేము షార్ట్ ఇంటర్వెల్ వదిలినా 40 మినిట్స్ 45 మినిట్స్ దానికే పోతుంది సార్ లైన్ ప్రకారం పిల్లలకి. మళ్ళీ ప్లస్ ఇక్కడ ప్రహరీ కూడా లేదు సార్. పిల్లలందరూ రోడ్డు మీద స్కూల్ కాబట్టి అందరు అబ్జెక్షన్ చేస్తున్నారు. వాష్రూమ్స్కు బాయ్స్ అందరు బయటకు వెళ్తే కాలనీ వాసులు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. మేము వాష్రూమ్ పోవాలంటే 2 మెంబర్స్ వెళ్ళాలి. ఒకళ్ళు పోతే ఒకళ్ళు అడ్డం నిలబడాలి. ఒకవేళ మాకు 2 వస్తే స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వస్తే టీచర్ వాళ్ళకి పర్మిషన్ అడిగి మేము 2కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి రావాలి. ఒకళ్ళు వాష్రూమ్ వెళ్ళాలంటే 2 మెంబర్స్ వెళ్తాము. ఒకళ్ళు వాష్రూమ్ వెళ్ళాలంటే ఒకళ్ళు నిలబడాల్సి వస్తుంది. అట్లయితే మాకు బాత్రూమ్ వస్తే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. కీడు పట్టిందని రోజంతా ఊరిని వదిలిపెట్టారు కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామస్తులు. ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లిలో ఒక నెలలో 5గురు చనిపోయారు. దీంతో ఊరికి అరిష్టం పట్టిందని గ్రామస్తులు భావించారు. తెల్లవారుజామున 4 గంటలకే ఇండ్లకు తాళాలు వేసి ఊరి బయటకు వెళ్లారు. పొలాల్లో వనభోజనాలు చేశారు. ఊరి బాగు కోసమే ఇలా చేశామని అన్నారు గ్రామస్తులు. ప్రజలందరూ కూడా వన భోజనాలకు రావడం జరిగింది. ఎందుకంటే ఒకటే మాసంలో 5గురు చనిపోవడం జరిగింది. ఎందుకు ఇట్లా జరిగిందని ఒక పురోహితుడిని అడిగితే మీ ఊరికి కీడు సోకిందని ఆ పురోహితుడు మీరు వనభోజనాలకు వెళ్తే కొంత కీడు పోతుందని చెప్పడంతో మా మర్రివానిపల్లె గ్రామ ప్రజలందరూ కూడా ఈ వనభోజనాలకు రావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని ఆ పురోహితుడు చెప్పిన ప్రకారంగానే మేమందరం వనభోజనాలకు వచ్చి అయ్యగారిని అడిగితే పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ దీపాలు వెలిగే టైం వరకు కూడా మీరు వనభోజనాలనే ఉండాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము వచ్చి ఈరోజు ఈ అడవిలో ఉండడం జరుగుతుంది.
ఈరోజు మరివన్పల్లె గ్రామం మాది. ఈరోజు మా ఒకటే నెలలో 5 చనిపోవడం జరిగింది. దీని గురించి మన పురోహితులను అడగగా ఇట్లా ఊరికి కీడు కొట్టింది, ఇట్లా మీరు పొద్దున 4 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు ఊరు విడిచిపెట్టి మన భోజనాలకు పోవాలని చెప్పడం జరిగింది. ఇది మూఢనమ్మకాలు అనుకున్నా కూడా వెనకటి నుంచి వచ్చిన ఆచారాల ప్రకారం కొన్ని నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మా ఊరందరం కలిసి ఈ వనభోజనాలకు రావడం. నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్పత్తిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. థర్మల్, హైడ్రో, విండ్, సోలార్ పవర్తో పాటు టెక్నాలజీ ఆధారంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో పవర్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టీఎస్ జెన్కో ఇంజనీర్లు జూరాల నుంచి పులిచింతల వరకు లొకేషన్లను గుర్తించే పనిలో ఉన్నారు. పర్యావరణ సంబంధిత పవర్ ఉత్పత్తిపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. రాబోయే 20 ఏళ్లకు సరిపడా విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఉత్పత్తికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణా పరివాహక ప్రాంతంలో థర్మల్, విండ్, సోలార్, హైడల్ పవర్తో పాటు పంప్డ్ స్టోరేజీతో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 1978లోనే శ్రీశైలం లెఫ్ట్ హైడల్ పవర్ స్టేషన్లో రివర్స్ పంపింగ్ సిస్టమ్ ఏర్పాటైంది. జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణా బేసిన్ పరిధిలో రాష్ట్రంలో 23 పాయింట్స్ను గుర్తించి వాటి మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు. సోలార్ ద్వారా పగలు జరిగే ఉత్పత్తిని స్టోరేజ్ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికతను, స్టోరేజీ వ్యవస్థ తయారీకి ఇంజనీరింగ్ అధికారులు ప్లానింగ్ చేస్తున్నారు. హైడల్ పవర్ జనరేషన్లో నీటిని హయ్యర్ ఎలివేషన్ నుంచి లోయర్ ఎలివేషన్కు పంపి టర్బైన్లను రొటేట్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. పంపు స్టోరేజీ సిస్టంలో లోయర్ ఎలివేషన్లో ఒక డ్యామ్ను నిర్మించి మోటార్ల ద్వారా నీటిని హయ్యర్ ఎలివేషన్కు పంపిస్తారు. హయ్యర్ ఎలివేషన్ నుంచి మళ్లీ లోయర్ ఎలివేషన్కు పంపి టర్బైన్లను రొటేట్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా ఖర్చు ఎక్కువైనప్పటికీ చాలా చోట్ల పంప్డ్ స్టోరేజీ సిస్టమ్స్ను నిర్వహిస్తున్నారు. విద్యుత్ డిమాండ్ సప్లైకి అనుగుణంగా పవర్ సేల్ రేట్ ఆధారంగా పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈవినింగ్ పీక్ లోడ్ టైంలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ ధర కూడా ఎక్కువే ఉంటుంది. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు పవర్ కొనుగోలు చేస్తే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. టిపికల్ లోడ్ కవర్ ఆధారంగా మార్నింగ్, ఈవినింగ్ పీక్ లోడ్ టైంలో కాకుండా పవర్కు తక్కువ డిమాండ్ ఉన్న టైంలో పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. రాత్రిపూట విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల పవర్ లోడ్ తగ్గిపోతుంది. పవర్ సేలింగ్ ధర తక్కువే ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పంప్డ్ స్టోరేజీ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. పంప్డ్ స్టోరేజీ సిస్టమ్ ద్వారా అనేక లాభాలున్నాయి. గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా తక్కువ టైంలో పంప్డ్ స్టోరేజీ సిస్టమ్ ద్వారా 5 నుంచి 8 నిమిషాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. పంప్డ్ స్టోరేజీ సిస్టమ్కు దాదాపు 80 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. లో కాస్ట్ పవర్ ఉన్నప్పుడు పంపింగ్ చేయడం, టర్బైన్లను తిప్పి పవర్ జనరేట్ చేయడం, ఫ్లడ్ కంట్రోలింగ్, వాటర్ కన్జర్వేషన్, తక్కువ పొల్యూషన్ లాంటి ప్రయోజనాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ సిస్టమ్తో పాటు ఆధునిక టెక్నాలజీపై విద్యుత్ శాఖలో సీఎండీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అవసరమైన సాంకేతికను పెంపొందించుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం అవసరమైన నిపుణుల పర్యవేక్షణలో ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనం కోసం కట్టించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ వాళ్ళకు మాత్రం ఉపయోగపడటం లేదు. మార్కెట్ పూర్తయినా అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. తర్వాత ఫ్రూట్ మార్కెట్ పెట్టాలనుకున్నా అది ముందుకు వెళ్లటం లేదు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని అంటున్నారు జనం. ఖమ్మం టౌన్లో ప్రస్తుతం ఒక మార్కెట్ ఉన్నా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరొక మార్కెట్ అవసరమని దాదాపు 8 కోట్ల రూపాయల నిధులతో 2 ఎకరాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించారు. ఇది 8 డివిజన్లలో ఉండే దాదాపు 50,000 మందికి అందుబాటులో ఉంటుంది. 2 భారీ షెడ్లతో నిర్మాణం జరిగినప్పటికీ మార్కెట్ను అందుబాటులోకి తేలేకపోయారు అధికారులు. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయంటూ వచ్చిన అభ్యంతరాలతో మార్కెట్ను ప్రారంభించలేదు.
నిరుపయోగంగా ఉన్న మార్కెట్ను ఫ్రూట్ మార్కెట్ కోసం ఇవ్వాలని పండ్ల వ్యాపారులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ఆ ప్రతిపాదన కూడా ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం అక్కడ కొంతమంది గ్రానైట్ వ్యాపారస్తులు పార్కింగ్తో పాటు గ్రానైట్లో కట్ చేసిన ముక్కలు ఎక్స్పోర్టింగ్ బాక్సులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రాత్రైందంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఇల్లందు రోడ్లో మార్కెట్ ఓపెన్ అయిందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఇది ఓపెన్ అయిందని తెలిసిన అంతసేపు పట్టలేదు. ఇది ఓపెన్ కాకుండా సముద్రంగానే ఉంటుంది. ఎవరన్నా ఈ 10 లోకల్ ఇల్లందు రోడ్లో పడ్డది అనుకుంటే 10 డివిజన్లకు ఉపయోగపడుతుంది. ఇంకా అందుతోటి సిటీ పరిధి పెరుగుతూ ఉన్నది. ఇది బాగుంటుంది, రద్దీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాం. కానీ అది అలాగే ఉండిపోయింది, ఆశ నిరాశ అయిపోయినది. కానీ ఇప్పుడు వెళ్ళాలి అంటే లోకల్కి వెళ్ళాలా, ఎన్టీఆర్ సర్కిల్ అవతల దాటి వెళ్ళిపోవాలా, ఎలాంటి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి పిల్లగాళ్ళు అని ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని చూసి త్వరగా ఉపయోగపడేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఖానాపురం సెంటర్లో ఖమ్మం ఇల్లందు ప్రధాన రోడ్డులో ప్రజలకు అవసరమైన మార్కెట్ ఏర్పాటు కోసం 2 ఎకరాల విలువైన భూమిని రాష్ట్ర సర్కార్ సంస్థ టీఎస్ ఎగ్రో నుంచి సేకరించి నిర్మాణాలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ఏడాదిన్నరగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పక్కనే ఉన్న గ్రానైట్ సంస్థలు ఈ మార్కెట్ను వినియోగించుకుంటున్నారు. చుట్టూ ముళ్ళ చెట్లు పెరిగి చెత్త పేరుకొని కుక్కలు పందులు సంచరించే స్థలంగా మారింది. 4 years అవుతుందండి. మహిళలు ఎంత ఇబ్బంది అండి. మార్కెట్ మన స్టేడియం దగ్గర ఉన్న మార్కెట్ తీసుకెళ్ళేమో అటు సందులో పెట్టేశారు. ఖానాపురం ప్రజలందరికీ ఇబ్బందేనండి. ఇప్పుడు 3 kilometers దాకా వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు ఎప్పుడు జెంట్స్ ఉండరు కదండి, ఇంట్లో ఇబ్బంది పడతారు. మేము ఎంత ఆనందపడ్డామో, ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మా ఖానాపురానికి మంచిగా ఇటు బల్లెపల్లి కానీ అందరూ అన్ని కవర్ చేసేలాగా మంచి మార్కెట్ పడుతుందని మహిళలందరూ సంతోషపడేలోపు ఇది నిరాశ అయిపోయింది. ఇక్కడంతా మన ఇండస్ట్రియల్ ఏరియా కదండి, ఇదంతా ఇది అసాంఘిక కార్యక్రమాలకు నిలవైపోయింది. ఇది ఆపేశారు. మాకు ఇది స్టార్టింగ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రజలందరికీ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ చేసి మా దాన్ని కొంచెం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. చాలా తేడా ఉంటుందండి. రైతు మార్కెట్ అంటే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది కదండి. ఈ మార్కెట్ వచ్చాక మాకు ధరలకు చాలా తేడా అనిపిస్తుంది. మార్కెట్ పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే ఖమ్మం ఇల్లందు రోడ్డు పరిధిలోని రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి మండలాలు సహా ఖమ్మం నగరంలోని ప్రజలకు మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నది స్థానికుల అభిప్రాయం. ఈ షెడ్లను హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్గా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు అది కూడా జరగలేదు. ఈ రోడ్డు మార్గంలోని గ్రామీణ ప్రాంతాల పరిధిలో రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఇదే మార్కెట్లో అమ్మకాలు చేస్తే రైతులకు, మరోవైపు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ ఉత్పత్తుల జాతర నిర్వహిస్తున్నారు. ఆదివాసీ బిడ్డలు తయారు చేసిన వస్తువులను అమ్మడానికి ఈ ఉత్పత్తుల జాతరను ఏర్పాటు చేశారు. కాలుష్యం లేని, కల్తీ లేని పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఈ ఉత్పత్తులను తయారు చేశారు ఆదివాసీలు. అదేవిధంగా రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్ స్టాల్స్గా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఉత్పత్తుల మేళాకి మంచి స్పందన లభించిందంటున్నారు కళాకారులు, ఉత్పత్తిదారులు. అండ్ చాలా రకాల పదార్థాలు మనకి ఎక్కడైతే హైదరాబాద్ అలాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టి ఎలా అయితే అమ్ముతారో, మనకి ఇక్కడ మన లోకల్ నేటివ్గా మన ఆదిలాబాద్లో తయారైన ప్రోడక్ట్స్ ఎన్నో చాలా మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో యాజ్ ఏ ఉమెన్ మనం మన తోటి మహిళలని ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా లైఫ్ బాగుంటుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రీచ్ అవ్వగలుగుతాం అందరం కలిసి. సో ఇక్కడ శానిటరీ ప్యాడ్స్ కానీ, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ అండ్ చాలా రకాల కొత్త పూసలతో తయారు చేసిన బ్యాగ్స్ కానీ, అండ్ న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ అలాగే గిరిజనులు చాలా మారుమూల ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఆర్ట్స్ కూడా వేయడం జరుగుతుంది. సో మనం అంతగా వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాము. అలాగే మన లోకల్ ఆదిలాబాద్ నేటివ్ని మనం ఎంకరేజ్ చేస్తే మనం అందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చండి. చాలా బాగుంది, విజిట్ చేయండి. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను, మన స్థానిక ఉత్పత్తులను ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్టాల్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్పత్తులను మన జిల్లా ఉత్పత్తులను మన లోకల్లో ప్రొడక్ట్ చేయడం వల్ల మన మహిళా సంఘాలకు
మంచి ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. అదేవిధంగా ఇది 5 రోజుల ప్రోగ్రాం కాబట్టి ఈ 5 రోజులలో వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆదిలాబాద్ పట్టణంలో చాలా జనాలకు తెలిసిపోతుంది. ఇక్కడ సందర్శకులు కూడా చాలామంది వస్తున్నారు. పొద్దున 11 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రోడక్ట్ మేళా అనేది ఉంటుంది. ఈకోప్యూర్ శానిటరీ ప్యాడ్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో మాకు స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మాకు పట్టణంలోని ప్రజలందరికీ తెలియజేయడానికని స్టాల్స్ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇవి తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి ప్రజలు కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. 13 lakhs లోన్ ఇప్పించింది. దాని ద్వారా మేము ప్రజలందరి దృష్టిలోకి వెళ్ళేలాగా ఇక్కడ స్టాల్స్ పెట్టేసాము. ఒక 5 రోజుల వరకు ఇక్కడ స్టాల్స్ నడుస్తూ ఉంటాయి. ప్రోడక్ట్స్ అనేవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఇది మాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. గానుగ మషిన్ తీసుకొని ఇంటి దగ్గరనే ఆయిల్ తయారు చేసి ఆదిలాబాద్ లోకల్లో డోర్ డెలివరీ చేస్తుంటాము. ఈ స్టాల్ ఏర్పరచడం వల్ల మాకు చాలా కస్టమర్స్ పరిచయం అవుతున్నారు. ఇప్పుడు లోకల్ డోర్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఈ నంబర్ తీసుకుపోయి మాకు ఫోన్ చేస్తే మేము ఇప్పుడు మాకు 80 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకో 100 కుటుంబాలతో మేము టైఅప్ అయినాం. ఇంకా 2 రోజులు సమయం ఉన్నది కాబట్టి ఇంకో 100 కుటుంబాలకు మాకు సంబంధం ఏర్పడుతుంది. ఈ స్టాల్ వల్ల బిజినెస్లో చాలా ప్లస్ అవుతున్నది. అయితే మనము ఏవైతే మార్కెట్లో కొంటామో బయట మార్కెట్లో అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఏమేమి కెమికల్స్ ఉంటాయి మనకు ఏం తెలియదు. ఇక్కడ మన ఆదిలాబాద్ చుట్టుపక్కల లోకల్ వాళ్ళు ఇవి తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇది సోప్, నేచురల్ సోపు. అయితే ఇది క్యారెట్తో తయారు చేసిన సోపు. ఇది ప్యూర్ క్యారెట్తో తయారు చేసింది కాబట్టి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ మన స్కిన్కు అంటే బ్యాడ్ ఎఫెక్ట్, హానికరం ఏమీ ఇందులో ఉండయి. కాబట్టి ఇటువంటి మన లోకల్ వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా అభివృద్ధి చెంది మంచి వీళ్ళకు జీవనోపాధి అనేది కలుగుతుంది. తర్వాత చూడండి, ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన బుట్ట అండి ఇది. తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇది కనిపించింది కాబట్టి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉందండి. ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడేయడం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పడేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇటువంటి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడం అనేది చాలా. పంటల్లో కలుపు తీయాలంటే కూలీలు కావాలి. మనకు కావాల్సినప్పుడు కూలీలు దొరక్క ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచన చేశారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలోని ఓ రైతు. ట్రాక్టర్ టైర్లకు బదులు సన్నని ఇనుప చక్రాలను అమర్చారు. ట్రాక్టర్కు వెనుక భాగాన నాగళ్లతో పత్తి చేనులో కలుపు తీస్తున్నారు రైతు. వ్యవసాయ ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కూలీలు సకాలంలో కలుపు తీసేందుకు రావడం లేదు. కూలీలను తీసుకొని వచ్చిన పత్తి చేనులో కలుపు తీయడానికి ఎకరానికి 3 నుంచి 5 వేల వరకు ఖర్చవుతోంది. తనకున్న 20 ఎకరాల పత్తి పంటలో కలుపు తీయడం కోసం కూలీలు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్. తన సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించాడు. రైతు శ్రీనివాస్ తన ట్రాక్టర్కు టైర్లు తీసి ఇనుప చక్రాలు అమర్చి వెనుక భాగంలో నాగళ్లను ఏర్పాటు చేశాడు. దుక్కులు దున్నితే కలుపు తీసేలా 4 సన్నని ఇనుప చక్రాలను తయారు చేయించాడు. వాటిని ట్రాక్టర్కు బిగించి నాగళ్లను అమర్చి పత్తి చేలలో తిప్పుతూ కలుపు తీస్తున్నాడు. ఇందుకోసం 1 లక్షకు పైగా ఖర్చయినట్లు తెలిపాడు రైతు. కూలీలు దొరక్కపోవడం, ఖర్చు తగ్గించుకోవడం కోసమే ఈ ఆలోచన చేశానంటున్నాడు రైతు శ్రీనివాస్. దీంతో కూలీల భారం తగ్గడంతో పాటు ట్రాక్టర్తో కలుపు పనులు త్వరగా పూర్తవుతాయని తెలిపాడు. రోజుకు 20 ఎకరాల పత్తిలో కలుపును దున్నవచ్చు అంటున్నాడు. నాకు ఒక 15-20 ఎకరాల ల్యాండ్ ఉంది. పత్తి దున్నడానికి లేబర్ షార్టేజ్ బాగున్నది. ఎడ్ల నాగళ్ళతో ఒక ఎకరాన్ని దున్నితే ఖర్చు వచ్చేసి 1000 రూపాయలు వస్తుంది. అదే 15 ఎకరాలు దున్నుకుంటే 15,000 వస్తుంది. అంటే దీంతో దున్నుకుంటే నాకు 15 ఎకరాలు దున్నుకుంటే ఒక 2,000 డీజిల్ తోటి చలికంతా సదునవుతుంది. ప్లస్ దీంతో మళ్ళీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే
5 ఫీట్ల హైట్ వరకు దున్నుకోవచ్చు, మండలు ఇరగకుంటుంటుంది. అందుబాటులో ఒక 20 ఎకరాలు, రోజుకు 20 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. దాంతో ఎంత ఖర్చు? దాన్ని వచ్చేసి ఆ గిర్రలు వచ్చేసి చేయిస్తే నాకు 1,30,000 వచ్చేసి ఖర్చు వచ్చింది. పాత ట్రాక్టర్ ఒకటి ఉండే దానికే సెట్ చేసిన దాన్ని. ఎకరానికి 600 నుంచి 800 వరకు ఖర్చు అవుతోందంటున్నాడు మరో రైతు గణేష్. కూలీలకు అయితే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపాడు. ఈ ట్రాక్టర్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. దీన్ని తెచ్చిన కాంచి కూలీల ఖర్చు చాలా తగ్గింది. దీంతోనే రోజు ఒక 15-20 ఎకరాల వరకు దున్నుకోవచ్చు. 20 ఎకరాలు దున్నితే 2,000 డీజిల్తో సరిపోతుంది. ఈ ట్రాక్టర్ వచ్చిన కాంచి మా ఊరి రైతులు చాలామంది వచ్చి ఆలోచన చేస్తారు, ఇట్లా ట్రాక్టర్ని చేపియాలి, ఇట్లా దున్నిపిస్తే తక్కువ వస్తుంది అని చూస్తారు. కాబట్టి దున్నడానికి కూడా చాలా అనుకూలంగా సులభంగా ఉంది. మా ఊరు వాళ్ళు కూడా చేపిద్దామన్న ఆలోచనలో చూస్తున్నారు. చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు, బాగుందని అంటున్నారు రైతులు కూడా. శ్రీనివాస్ని చూసి మరికొందరు రైతులు పంటల్లో కలుపు తీసేందుకు ట్రాక్టర్ చక్రాలు తయారు చేసి దుక్కులు దున్నుతున్నారు. దీనివల్ల కలుపు మొక్కలు పూర్తిగా తొలగిపోవడం, ఖర్చులు తగ్గడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.